హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను డబుల్ లేయర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. దీన్నే అంబ్రెల్లా హ్యాండ్స్ అని కూడా అంటారు. శారీలో క్లాతే తీసుకున్నాను నేను. ఇది మామూలుగా అయితే మనం బ్లౌజ్లో ఎక్స్ట్రా నెట్ కానీ కొంచెం సిల్కీగా ఉన్నది హ్యాండ్స్కి డబుల్ లేయర్గా వేస్తే బాగుంటుంది. నేను ఇది శారీలోదే తీసుకున్నాను నేను. ఇది ఒక 70 సెంటీమీటర్స్ ఉంది. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. మొదటగా మనం దీన్ని బార్డర్ కట్ చేసేద్దాం. ఇలా రెండు వైపులా బార్డర్ కట్ చేసేయాలి. ఇలా సమానంగా తీసుకుని ఇక్కడికి ఒక ఫోల్డ్, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయాలి. అలాగే ఇలాగ మనకి డబుల్ లేయరు 2 హ్యాండ్స్కి వస్తుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీనికి పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఎంత హ్యాండ్స్ కావాలనుకుంటున్నామో చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చి 6 ఉంది. ఇంకా తగ్గించమన్నారు. ఇది హ్యాండ్స్ 5 పెట్టమన్నారు. మనం ఇప్పుడు 5 తీసుకుంటున్నాం. దీనికి మనం తీసుకునే దానికి 2 ఇంచెస్ కలుపుకోవాలి. ఇది క్రాస్ వల్ల మనకి పెట్టుకున్న దానికంటే పైకి వెళ్ళిపోద్దండి. అందుకే మనం ఉన్న దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలండి. ఇది 5 ఉంది కదా, నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 7 ఇంచెస్ మనము ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచుకి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా క్రాస్గా ఫుల్గా 7 వచ్చే వరకు ఇలా మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేసి ఇలా తీసుకుని ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 8 ఉంది. ఇక్కడ 8కి హాఫ్ తీసుకోవాలి. 8కి హాఫ్ తీసుకుంటే 4కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం ఇక్కడి నుంచి నా వైపు తీస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని పెట్టుకోవాలి. ఇలా సెంటర్ నుంచి 5 ఇంచులకి నేను మార్క్ చేస్తున్నాను. లైన్ డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసింది హాఫ్ చేసుకోవాలి 2.5కి. మనం ఇక్కడ డ్రా చేసిన దగ్గర నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 అలాగే ఇటువైపు కూడా 2.5 ఉండాలి. అలాగే ఇది కూడా 2.5, అలాగే ఇటువైపు కూడా 2.5, అలాగే ఇటు కూడా 2.5, అలా ఇటు చూసినా 2.5కి మార్క్ చేసుకుని ఒక సర్కిల్లా వస్తుంది మనకి. ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. మన చంక రౌండ్గానే వస్తుందండి. దీనికి చంక లోతు అలా అవసరం లేదు.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకవైపు స్ట్రైట్గా ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకవైపున స్ట్రైట్గా ఓపెన్ చేసుకొని కట్ చేసే ముందు ఒకసారి మన చంక రౌండ్ 8 ఉంది కదా, 8 ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మనకి 8 కరెక్ట్గానే ఉంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత రెండు ఒక లేయరు పెద్దది, ఒక లేయర్ చిన్నది అంటారు కదా, మనం ఇప్పుడు దీన్ని చిన్న లేయర్గా కట్ చేయాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పిన్స్ పెట్టుకుని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ చివరి నుంచి 4 ఇంచుల వరకు మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది ఇలా తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ని పెద్ద లేయర్ కింద చిన్న లేయర్ పైన వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకోవాలి కదలకుండా. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకుందాం. ముందుగా ఈ 2 లేయర్స్ని అటాచ్ చేసుకోవాలి. పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి మనం రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం రాంగ్ సైడ్ నుంచి పీకో చేసుకోవాలి. ఇదిగోండి, పీకో చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. దీనికి ఇలా మిడిల్లో పట్టుకుని మనం ఒక కట్ పెట్టుకోవాలి. లేయర్ హ్యాండ్స్కి చంక లోతు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఎలా కట్ చేసామో అలాగే అతికేసుకోవచ్చు, లోతు ఉండదు. మనం కట్ ఏదైతే పెట్టుకున్నామో అది షోల్డర్ సెంటర్లోకి రావాలి. ఇలా పెట్టుకుని ఈ ఎడ్జెస్ అన్ని సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచులో జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ రెండో స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేద్దాం. ఇప్పుడు మనం బ్లౌజు ఇలా నీట్గా పెట్టుకుని ఆది బ్లౌజ్ తీసుకొని ఇది చంక రౌండ్ మనం ఎంత ఉందో చూసుకుని అది ఇక్కడ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే మనం రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి లేయర్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చాలా ఈజీ అండి. బిగినర్స్ కి నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.